ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 3వ వచనం. నా ప్రాణమునకు ఆయన శాంతి తీర్చున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించున్నాడు. పనికి పనికి మధ్యలో విశ్రాంతి అనేది ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఫలాన్ని పొందుకుంటారు. అలాగే ఆత్మీయ జీవితంలోనూ కూడా దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి ప్రతి ఒక్కరు కూడా తమ ప్రాణానికి శాంతి తీరినట్లుగా వారు బలం పొందుకుంటారు. ఇశ్రాయేలు జనాంగం ఎన్నో శ్రమలు అనుభవిస్తూ ఉన్నప్పుడు దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి ఎన్నోసార్లు వారి ప్రాణం సంతోషంతో నింపబడుతూ ఉండేది. కొన్నిసార్లు వారు కావాల్సి దొరకలేనప్పుడు వారి ప్రాణం విసుగుపోయి ఆయన సన్నిధిలో సనుగులు గొనుగులు అధికమైపోతూ ఉండేవి. కనుక ప్రతి విషయంలోనూ కూడా నెమ్మది అనేది ప్రతి ఒక్కరికి కావాలని కోరుకుంటూ ఉన్నారు. ఈరోజు అన్ని విషయాలను కూడా దేవుని యొక్క సహాయం కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు. కనుక ఈరోజు చాలామంది మంచి వినోదం కావాలని, ఎక్కడికైనా వెళ్ళాలి, అక్కడ సేద తీరాలి, ఆయా ప్రదేశాల సంచారం చేయడం వల్ల, అక్కడ కొద్దిసేపు గడపడం వల్ల కొంచెం నెమ్మది కలుగుతుందని అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ప్రభు ఇచ్చేటువంటి నెమ్మది అలా ఉండదు. మరలా అనేకమైనటువంటి పనుల్లో పరిగెత్తడానికి దేవుడు అధికంగా కృపనిచ్చి ఆయాసం లేకుండా బలపరచడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఉదయకాలాన్ని దైవ సన్నిధిలోని మీరు ఎటువంటి సంతోషాన్ని, ఎటువంటి నెమ్మది కావాలని మీరు కోరుకుంటూ ఉన్నారు. కృత్రిమంగా ఉండేటువంటి దాన్ని కాదు, కానీ ఈరోజు శ్రేష్టమైనటువంటి సంతోషాన్ని దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నారు. ఎంతోమంది ఎంతో పరిచయం జరిగిస్తూ ఉన్నప్పుడు అలసిపోయినటువంటి వారు అందరికీ కూడా దేవుడైతే ఎంతో కృపనిస్తూ ఉన్నాడు. తన శిష్యులందరూ కూడా పరిచర్యలు అలసిపోయినప్పుడు మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అని ఆయన హెచ్చరించడాన్ని మనం చూస్తున్నాం. కనుక అన్ని విషయాలను కూడా మనం పనిచేస్తున్న కొద్దీ అలసిపోతూ ఉంటాం. ఇష్టమైనటువంటి పని చేస్తున్నప్పుడు అలసిపోయినప్పటికీ అది అలసిపోయినట్లుగా అనిపించదు, కానీ పని జరుగుతున్నటువంటి సంతోషం ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. అందుకే ఆయన అంటారు, భారం వచ్చిన సమస్య జల్లారా నా దగ్గర నేను మీకు విశ్రాంతి కలుగు చేతునని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అలసిపోయినటువంటి వాడిని ఎలా మాటలతోని బలపరచాలనేది ప్రభువుకు బాగా తెలుసు. కనుక అలసిపోయినటువంటి వ్యక్తికి ఎలా సమాధానం చెప్పాలో ప్రతి ఉదయాన్ని కూడా అలసిపోయినటువంటి వారు అందరికీ సేద తీర్చడానికి ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు. కనుక ఈ ఉదయకాలాన్ని నువ్వు ఏ విషయాల్లోనైతే నువ్వు బలహీనపడుతూ ఉన్నావో, ఏ విషయాల్లోనైతే నువ్వు తొందరగా అలసిపోతూ ఉన్నావో, అటువంటి విషయాలన్నింటిలోనూ కూడా ఆయన కృపని కనుగరించి నీకు నడిపించడానికి ఆయన శక్తివంతుడిగా ఉన్నాడు. కనుక మీరు లేఖనాల్ని అధికంగా చదువుతూ ఉన్నప్పుడు చాలా గొప్ప బలాన్ని పొందుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆయన మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటలు వినడానికి పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచినప్పుడు, దాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఎంతో బలాన్ని పొందుకుంటూ ఉంటాము. ఎందుకంటే ఆయన లేఖనాల దగ్గరకు వచ్చేటువంటి ప్రతి ఒక్కరిలో కూడా జీవం అనేది అధికంగా పొందుకుంటూ ఉంటారు. ఆ జీవం వారికి వెలుగునిస్తూ ఉంటుంది, బలపరుస్తూ ఉంటుంది, ఇంకా అత్యధికమైనటువంటి కృపనిచ్చి వారిని బలపరుస్తూ ఉంటుంది. కనుక ప్రభు అయితే బాప్తిసం తీసుకునేటప్పుడు ఆయన చెప్పారు, ఈ నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నానని అతడు మాట్లాడుతున్నాడు. ఎందుకు తన కుమారుని ప్రియకుమారుడిగా అతడు ఎంచుకుంటూ ఉన్నాడు? అలా ఎంచుకోవడానికి గల కారణం ఏంటంటే, తను ఏ పని మీద అయితే వచ్చాడో ఆ పనులను అప్పటికే అతను కుదర్చబడేటువంటి స్థితిలోని కుదర్చబడ్డాడు. కాబట్టి దేవునికి అతను చూసినప్పుడు గొప్ప సంతోషం కలిగింది. అలాగే రూపాంతరం చెందినప్పుడు కూడా అతని శిష్యులు అనేక రకాలుగా మాట్లాడుకుంటున్నప్పటికీ ఆయన మాట వినండి, ఆయన ఏం చెప్తే అది చేయండి అని బోధించడం మనం చూస్తున్నాం. ఈరోజు ఎవరైతే ఆయన మాట చొప్పున పరిగెడతారో, ఆయన మాట చొప్పున నడవడానికి ఇష్టపడతారో, అటువంటి వారు అందరి జీవితంలోనూ దేవుడు సులువుగా నడిపించడానికి, కృప చూపించడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. వారి ప్రాణం సేద తీర్చడానికి ఆయన గొప్ప బలం కలిగిన వాడుగా ఉన్నాడు. ప్రభా, ఈ ఉదయకాలాన్ని తండ్రి నీ మాట చొప్పున నీ లేఖనాలను ధ్యానిస్తూ, లేఖనాల్లో ఉండేటువంటి గొప్ప సన్నిధిని ఆయన హృదయంలోకి ఎవరైతే తీసుకుంటారో వారి ప్రాణాలు సేద తీర్చబడతాయని ప్రభా మీరు మాట్లాడుతున్నాను. నేను మేము గొప్ప కృపను దయచేసినైనా ప్రతి ఒక్కరికి అటువంటి నడిపింపు అనుగ్రహించి ఈ మహిమతో నడిపించి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.